మన హరీఫ్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. వారికి మన నారాయణపురం గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్న ఈ పండుగ వాతావరణంలో ఈ రోజు శ్రీ టీసీ వరుణ్ సార్ గారు క్రీడాకారులు పచ్చడి చేసుకుంటారు. సార్ ఇప్పుడు మన టీము మన హోమ్ టీము సంక్రాంతి పండుగ ఇక్కడ కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఇటువంటి వెంకయ్యని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారంటే అందులో భాగంగా నారాయణపురం నుంచి మా సిటీ ప్రెసిడెంట్ ములా గారు అయితే కానీ ఇక్కడ వాళ్ళ టీం ప్రతి ఒక్కరు నారాయణపురం నుంచి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎక్కువగా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో కూడా సిమెంట్ రోడ్లు మరి వినూతనంగా పంచాయతీ వ్యవస్థ ఆ కుటుంబంలో వచ్చి సినిమా తీసి కోట్లాది ఇస్తారు. తర్వాత రాజకీయంగా సంపాదించుకున్నట్లు ₹2 పంచుతారు. అలా ఎక్కువగా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో కూడా సిమెంట్ రోడ్లు మరి వినూతనంగా పంచాయతీ వ్యవస్థ ఆ కుటుంబంలో వచ్చి సినిమా తీసి కోట్లాది ఇస్తారు. తర్వాత రాజకీయంగా సంపాదించుకున్నట్లు ₹2 పంచుతారు. అలా గారు నీతి నిజాయితీకి మారు పేరు. ఆయన 18-20 నెలలైనా కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ఉప ముఖ్యమంత్రి కూడా చేయ పని ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసి నిరూపించుకున్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని అంపైర్స్ విజిల్ ఫాలో కావాలి. 2 టీంలు ఏంది పోటీలు ప్రారంభమైనాయి. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు అందరు గట్టిగా. ఇంకేం అడగ చేతికి నేను రైట్ పండుకోండి. ఇప్పుడు నారాయణపురము మరియు వెలుగుప్ప జట్ల మధ్య ఇనాగ్రేషన్ మ్యాచ్ అయిపోయింది. బయలుదేరదే నేను కూడా. గౌరవనీయులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి టీసీ క్రీడా ప్రేక్షకులు కూడా ఎంతో ఓపికతో మ్యాచ్ తిలకిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక మరియు కప్పు అందజేయడం జరుగుతుంది. గుడ్ డిఫెన్స్ బై నారాయణపురం. ప్రత్యర్థి ఆటగాన్ని పట్టుకుంటారు. అసలు మరొక బాయిడు రైడ్ అవుట్ ఇచ్చారు అంపైర్ గారు. ₹5,000 నగదు బహుమతి ఈ టోర్నమెంట్ లో విజేతలకు ఇవ్వడం జరుగుతోంది. నారాయణపురం ప్లేయర్స్ గేమ్ ఆడతారు, ఎంకరేజ్ చేయాలమ్మా. మొదటి మ్యాచ్ ఈ రకంగా ఉందంటే ఇంకా 2, 3, 4 మ్యాచ్ కి ఏ రకంగా మ్యాచ్లు ఉంటాయో ఒకసారి గమనించాలని క్రీడా ప్రేక్షకులు ఇస్తారు.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ పోటీలు రాత్రి వరకు కొనసాగుతాయి. దయచేసి అందరూ గమనించాలి. అలాగే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఈ అంపైర్ స్కోర్ చేంజ్ చేయండి. వాళ్ళకి ఇక్కడ పాయింట్ ఇచ్చినారు. ఇక్కడ కూడా ఫోటో స్పీడ్ చూపిస్తున్నాం. వాళ్ళు పాయింట్ ఇస్తున్నారు. సార్ గట్టిగా చప్పట్లు చేయగలరు. వీళ్ళు వేరే వాళ్ళు ఎంకరేజ్ చేసుకోబోతున్నారు. వెల్లుగుప్ప టీములు తప్పకున్నారబ్బా. బెల్లం పిలిపించే వాళ్ళకి వర్ణంగా చాలా సమయస్ఫూర్తితో ఒక స్పోర్టివ్ స్పిరిట్ తో రెండు టీములు కూడా చాలా అద్భుతంగా ఆటలు ప్రదర్శిస్తున్నారు. వారి అందరికీ కూడా క్రీడాభివందనం. చాలా చక్కగా ట్యాకిల్ చేసి వారి రాజా గారు మరొక ఇది ఏం లేదు గట్టిగా చెప్పని ఉండాలమ్మా క్రీడా ప్రేక్షకులు. కబడ్డీ 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 కబడ్డీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరొక అన్నగారు రైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రాయల మురళి కూడా రైడ్ చేస్తారు. మురళి రావాలా మీరు కూడా రైడ్ విక్టరీ సింబల్ రండి. ఒక్కసారి అందరికి కబడ్డీ ఓకే అన్న. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా కలిసి ఈరోజు నారాయణపురంలో గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ నిన్న అయిపోయింది అనుకుంటున్నాం కనుమని, కానీ శనివారం ఆదివారం కూడా ఇక్కడ నారాయణపురం గ్రామంలో పండుగ అయిపోయినట్లేదు. ఇంకా పండుగ వాతం ఇంకా అట్లా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఏదైతే ఉంటాయో దాదాపు 25 నుంచి 30 టీముల దాకా ఇక్కడ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయండి. నారాయణపురం గ్రామంలో జనసేన పార్టీకి అతి క్రియాశీలంగా పనిచేస్తున్న లాల్స్వామి గారు అయితేనేమో కానీ, రమణ గారు అయితేనేమో కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మా సిటీ ప్రెసిడెంట్ పొదులు బాబురావు గారి ఒక సలహా సూచనల మేరకు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అందులో భాగంగా కూడా యూత్ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాటర్డే సండే వచ్చింది, అందరూ ఆ ఊర్ల నుంచి వచ్చింటారని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టినారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ అందరికీ తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో నారాయణపురం గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా హర్షించబోదాం. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 25 జట్లు దాకా వచ్చినాయన్న. 4 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ 20, మళ్ళీ 10, 5. జస్ట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్గా అందరూ రావడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కార్యక్రమం. ఈ రోజు నుంచి రేపటి దాకా జరుగుతుంది అన్న కార్యక్రమం. రేపు ఈవినింగ్ వచ్చేసి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది.